12 ఏళ్లుగా వేరుశెనగ గ్రౌండ్నట్ పండిస్తున్న నరసింహనాయుడుకు ప్రతి ఏటా పంట ఆరంభంలో ఒక శాపం వెంటాడుతుండేది. విత్తనం నాటిన 0 నుంచి 35 రోజులలోపే భూమిలోపల వేరుకాడ దగ్గర నెమటోడ్స్ అనే సూక్ష్మ పురుగులు తీవ్రంగా దాడి చేసేవి. దీనివల్ల వేరు వ్యవస్థ బలహీనపడటంతో మొక్కపైన ఆకుపసుపు రంగులోకి యెల్లో కలర్ మారి చివరకు చెట్లు చచ్చిపోయేవి. ఈ లిమిటెడ్ ఎఫెక్ట్ కారణంగా ఆయన దిగుబడి రాక ప్రతి సంవత్సరం ఆర్థికంగా, మానసికంగా చాలా కష్టాలు పడేవాడు. ఒకరోజు ఆ దారిలో వెళుతున్న ఒక బేయర్ ఫీల్డ్ ఆఫీసర్ నరసింహనాయుడు పొలం దుస్థితిని గమనించాడు. ఆయన వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నాడు. నరసింహనాయుడు తన 12 ఏళ్ల విషాదాన్ని నేమటోడ్ దాడివల్ల చెట్లు పసుపుబారి చచ్చిపోతున్నాయని వివరించాడు. బేయర్ ఫీల్డ్ ఆఫీసర్ వెంటనే ఈ భూమి సంబంధిత సమస్యలకు ఒక వినూత్న పరిష్కారాన్ని సిఫార్సు చేశాడు: వేలం ప్రైమ్. ఆ అధికారి వేలం ప్రైమ్ యొక్క రహస్యాన్ని, వాడే పద్ధతిని వివరించాడు. అన్నయ్యా, వేలం ప్రైమ్లోని ముఖ్య రసాయనం పేరు ఫ్లూయోపైరం. ఇది 34.48% ఎస్సి సస్పెన్షన్ కాన్సంట్రేట్ రూపంలో ఉంటుంది. దీని ప్రధాన శక్తి నేమటోడ్స్ అనే పురుగులను నియంత్రించడం. ఇది పురుగుల మైటోకాండ్రియా శక్తి కేంద్రం, శ్వాస వ్యవస్థను నిలిపివేసి వాటిని కదలనీయకుండా చంపేస్తుంది. దీన్ని వాడే విధానం చాలా ముఖ్యం. విత్తనం వేసి నుంచి 15 రోజులలోపే నేలలో సరిపడా చెమ్మ, తేమ ఉండేటట్టు చూసుకుని ఎకరాకి 500 మిల్లీలీటర్లు మీలీ చొప్పున వేరు మండలంలో డ్రెంచింగ్ లేదా భూమిపై పడేటట్టు స్ప్రే చెయ్యాలి. అప్పుడే ఈ మందు వేరు వ్యవస్థలోకి చేరి మీకు దీర్ఘకాలిక రక్షణ ఇచ్చి ఆ లిమిటెడ్ ఎఫెక్ట్ వల్ల మొక్కలు పసుపుబారకుండా ఆపుతుంది. బేయర్ ఫీల్డ్ ఆఫీసర్ సలహా మేరకు నరసింహనాయుడు ఆ సంవత్సరంలో వేలం ప్రైమ్ ఉపయోగించాడు. చెప్పినట్టుగా మొక్క నాటిన 15 రోజుల లోపే సరైన డోసుతో డ్రెంచింగ్ చేశాడు. 35 రోజుల కీలక దశ దాటిపోయినా మొక్కలు దట్టంగా, ఆరోగ్యకరమైన పచ్చని రంగులో పెరిగాయి. ఆయనను వేధించిన ఆకు పసుపుబారే సమస్య కనిపించలేదు. నేమటోడ్స్ దాడి నుంచి వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండడం వల్ల ఆ సంవత్సరంలో నరసింహనాయుడు పొలంలో రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చింది. ఆయన కథ, సరైన సాంకేతికత, వేలం ప్రైమ్ మరియు సరైన వాడకం, డోసేజ్ మరియు సమయంతో చిన్న రైతు కూడా పెద్ద సమస్యలను అధిగమించవచ్చని నిరూపించిన విజయగాథగా నిలిచింది.